హాయ్ అండి. ఇప్పుడు పడితే అప్పుడు నాన్ వెజ్ తినలేం కదా, అలాంటప్పుడు ఇలా సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు. గోంగూరతో బిర్యానీ చేసుకోవచ్చు. కోసమైతే ఇందులో బిర్యానీ చేసుకుంటున్నారు. వాటిలోనే కొంచెం ఆయిల్ బటర్ వేసేసుకుని అది ఏగిపోయిన తర్వాత ఆల్ స్పైసెస్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు అన్ని ఏగిపోయిన తర్వాత గోంగూర కూడా శుభ్రం చేసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసేసుకోవాలి. కాసేపు ఆగిపోయిన తర్వాత మగ్గిపోతుంది కదా, ఇంకా బియ్యంలో నానబెట్టి ఉన్న బిర్యానీ కలిపినట్టే చేసేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసేసుకోవాలి. మీ రైస్ కి తగ్గట్టుగా ఎన్ని సరిపోతే అన్ని వాటర్ వేసేసుకుని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుని పెట్టేటప్పుడు సాల్ట్ కూడా వేసుకుని పెట్టుకోండి. కొంచెం బటర్ కూడా వేసుకుని పెట్టుకోవచ్చు. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఒక విజిల్ వచ్చేసిన తర్వాత ఆపేసుకున్న కూడా మంచిగా కుక్ అయిపోతుంది. చాలా రైస్ అయితే చాలా బాగా కుదిరింది. మొత్తం జీడిపప్పు అంతా చాలా బాగా కనపడుతుంది. ఇంకా చాలా టేస్టీగా ఉంది. వట్టి విడి రైస్ కూడా తిన్నా కూడా చాలా బాగుంటుంది. గోంగూర బిర్యానీకి నేను కాజు గ్రేవీ చేశాను. వాటి కోసం అయితే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్ టమాటా కొత్తిమీర కూడా వేసుకుని మిక్సీ వేసేసుకోవాలి. అన్నిటిని కొంచెం ఆయిల్లో వేసి ఫ్రై చేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు. లేకపోతే విడిగా పచ్చి కూడా మిక్స్ చేసేసుకుని ఆయిల్ వేసిన ఆల్ స్పైసెస్ వేసేసుకుని అందులో గ్రేవీ వేసేసి దగ్గర పడ్డాక ఒక బటర్ వేసుకుని ఈ రైస్ తో సర్వ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. రైతాతో బాగుంటుంది, లేకపోతే ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి.